ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలోని దేవుని కడప కాల్వ ఫంక్షన్ హాల్లో సోమవారం ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం చైర్మన్గా టి కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా చంద్రశేఖర్ కూడా అక్కడ మన ఆనందాంపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ కూడా సభ్యులు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తిని కలుపుకొని పెద్ద మంచి అవతారం పెట్టాలని నాకు కార్పొరేషన్స్ నుంచి కూడా కొంతమంది డైరెక్టర్లుగా అవకాశాలు వస్తాయి, దేవాలయ కమిటీలో అవకాశాలు వస్తాయి, మార్కెట్ కమిటీ నియామకం చేస్తాం, రేషన్ షాప్ డీలర్షిప్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా నిదానంగా ప్రభుత్వ విధానం కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. చైర్మన్ టి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సొసైటీ ప్రమాణ స్వీకారానికి నన్ను గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు ఇచ్చింది. వారికి మొదటిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే చైర్మన్గా నేను, మా మిత్రుడు గోపి, లక్ష్మీదేవి గారు ముఖ్యంగా మా ఉద్దేశం ఏమిటంటే, మేము పిల్లప్పుడు ఉండేటప్పుడు సొసైటీకి చాలా విలువ ఉండేది. ఎంతో గౌరవంగా ఒక సర్పంచ్ లెవెల్లో ప్రెసిడెంట్ ఉన్నట్టు ఒక సర్పంచ్ లెవెల్లో హోదా ఉంటానండి. ప్రస్తుతము ఈ అధికార నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వ నాయకుల వల్ల ఈ బ్యాంకుని ఫస్ట్ పెట్టించేశారు. ముఖ్యంగా చిన్న పోస్ట్ అయినా కూడా నేను తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, బ్యాంకుని అభివృద్ధి చేయాలా, మొత్తం అంతా కొలాక్స్ అయినది, ఒక బిల్డింగ్ కట్టిరాలా, రాణిబాగి రికవరీ చేయాలా అని ఒక ఉద్దేశంలో నేను గోపి మా డైరెక్టర్ మాట్లాడుకొని నాకు మీద ఎంతో అభివృద్ధి చేసి ప్రజల్లో ఒరే ఊరు చేయలేదు అనిపించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పదవికి తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము అనుకునే ప్రకారము బ్యాంకుని అభివృద్ధి చేస్తున్నాము. ఈ మధ్యలో కడప జిల్లాలో ముందే ఉండేట్టుగా కూడా చేసేదానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నామని.